రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒకరోజు రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వార్తలు, ఒకే రోజున రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వార్తలు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్కి వెళ్ళారు. 2 సంవత్సరాల క్రితం ఇండియా అవుట్ అని భారత వ్యతిరేక నినాదాలు వినిపించిన మాల్దీవ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా, ప్రధాన ఆకర్షణగా పిలిచింది. ఆయనకు ఎర్రతిబాచి పలికించింది, ఆయనను స్వాగతించింది, స్వాగతంలో జయఘోషలు చేసింది, అద్భుతమైన నినాదాలు చేసింది. సరిగ్గా అదే సమయానికి పాకిస్తాన్ యొక్క రియల్ పాలకుడు, అసలైన పాలకుడైనటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్లో షబాజ్ షరీఫ్ లేకపోతే ఇంకొకరు మంత్రులు, ప్రధానమంత్రులు ఉంటారు, కానీ అసలు పాలన పగ్గాలన్నీ కూడాను ఆర్మీ చీఫ్ దగ్గర ఉంటాయి. అందుకే అన్ని దేశాలకి ఆర్మీ చీఫ్ వెళ్తారు. డొనాల్డ్ ట్రంప్ని కలిసింది ఎవరో ఆర్మీ చీఫ్. అందుకని చైనాకి కూడా ఆర్మీ చీఫ్ వెళ్ళారు. ప్రత్యేకంగా చైనా పర్యటనలో ఆయన వెళ్ళారు. చైనాకి పాకిస్తాన్కి చాలా లోతైనటువంటి స్నేహం అని చెప్పుకుంటారు. పాకిస్తాన్ చైనాలు వాడేటటువంటి భాష ప్రకారం వాళ్ళు ఉపయోగించే పదాలు ఏంటంటే, పాకిస్తాన్ చైనాల స్నేహం హిమాలయాల కన్నా ఎత్తైనది, సముద్రం కన్నా లోతైనది, పాల కన్నా స్వచ్ఛనైనది, తేనె కన్నా తీయనైనది. అలాంటి స్నేహం ఉన్నటువంటి చైనాకి పాకిస్తాన్ పాలకుడు కానటువంటి పాలకుడు, అసలు పాలకుడైనటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వెళితే ఆయనకు ఘోర అవమానం దక్కింది. ఎంత ఘోర అవమానం అంటే, ఆయనను దేశాధినేత అయినటువంటి షీ జిన్పింగ్ కలవలేదు. కొద్ది రోజుల క్రితమే భారత విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జైశంకర్ చైనాకు వెళ్ళారు. ఆయనతో షీ జిన్పింగ్ సమావేశమయ్యారు, విదేశ వ్యవహారాల మంత్రి. ఆ తరువాత పేద దేశమైనటువంటి బంగ్లాదేశ్కి చెందినటువంటి మహమ్మద్ యూనుస్ వెళ్ళారు. షీ జిన్పింగ్ ఆయనను కూడా కలిశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వివిధ దేశాల ప్రధాన నాయకులందరితోటి షీ జిన్పింగ్ సమావేశమయ్యారు. కానీ ఆసిమ్ మునీర్కి మాత్రము ఆయన దర్శనమియ్యలేదు. బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసినట్టుగా ఆయన కేవలము విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి, చైనీస్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి వాంగ్ యీని కలిశారు. వాంగ్ యీ, ఆసిమ్ మునీర్లు ఇద్దరు కూడాను పరస్పరం షేక్ హ్యాండ్ ఇస్తున్నటువంటి ఫోటో చూస్తే కథ మనకు అర్థమైపోతుంది. ఆసిమ్ మునీర్ ముందుకి వంగి నేల చూపులు చూస్తూ పూర్తి చేతిని ముందుకు చాచి షేక్ హ్యాండ్ ఇస్తే, వాంగ్ యీ అతని కళ్ళలోకి చూస్తూ కేవలము తన చేతిని దగ్గరగా పెట్టారు. వాంగ్ యీతో చేతులు కలపడం కోసము తన చేతిని ఎక్స్టెండ్ చేయవలసి వచ్చింది ఆసిమ్ మునీర్కి. దౌత్య నీతిలో ఈ బాడీ లాంగ్వేజ్ కానీ, ఈ చిన్న చిన్న జెస్చర్స్ కానీ, చిన్న చిన్న పనులు కానీ, వీటి నుంచి చాలా పెద్ద పెద్ద సందేశాలు ఏమిటి ఉంటాయంటే, పాకిస్తాన్కి చివాట్లు పెట్టినట్టు, చెడామడా తిట్టినట్టుగా మనం భావించవచ్చు. నిజానికి చైనాకి పాకిస్తాన్ మీద చాలా కోపంగా ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణము, చైనాకి చెందినటువంటి 10-15 వేల మంది సిబ్బంది, ఇంజనీర్లు, లేబరు, ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందినటువంటి వీళ్ళు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో వివిధ ప్రాంతాల వివిధ ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. వీళ్ళపైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాల్లా కనిపించిన ఉగ్రవాద దాడులు, ఉదాహరణకి ఖైబర్ పఖ్తూన్వాలో జరిగినటువంటి ఒక దాడి చూడటానికి యాక్సిడెంట్లా ఉంది, కానీ వాస్తవానికి అది ఒక ఉగ్రదాడి. అదేవిధంగా కరాచీ యూనివర్సిటీ దగ్గర చైనీస్ అఫీషియల్స్ మీద ఒక మహిళ ఆత్మాహుతి దాడి చేసింది. 2022 నుంచి మొదలుపెట్టి కనీసం 8-10 దాడులు చైనా మీద జరిగినాయి. పాకిస్తాన్ ఏమీ చేయలేదు. కాబట్టి మా రక్షణను మేము చూసుకుంటాం, మమ్మల్ని అలవ్ చేయండి అని చైనా అడుగుతూ వస్తుంది. లేదు, మేము మిమ్మల్ని కాపాడతామని పాకిస్తాన్ వాగ్దానం అయితే చేస్తోంది, కానీ ఏమీ చేయలేకపోతుంది. పైపెచ్చు సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో కూడాను చైనా డబ్బులన్నీ కుమ్మరించింది. ఆ కుమ్మరించిన డబ్బులు మురిగిపోతున్నాయి తప్ప ఫలితాలు రావడం లేదు, ఫలాలు రావడం లేదు. చైనాకి ఆర్థికంగా భారీ నష్టాలు వస్తున్నాయి. ఈ కారణం చేత గతంలో కూడా వాంగ్ యీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చైనీస్ ఆర్మీకి సంబంధించిన డిప్యూటీ చీఫ్ కూడా
పాకిస్తాన్లో పర్యటించి చైనీస్ సిబ్బంది యొక్క భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి ఏ దేశానికైనా కూడా ఇంతకన్నా పెద్ద అవమానం ఉండదు. ఈసారి వాంగీని కలవడానికి చైనాకి ఆసిమ్ మునీర్ వెళ్ళిన తర్వాత ఆసిమ్ మునీర్కి చాలా కోల్డ్ స్వాగతం, ఏదో అంటీ ముట్టనటువంటి స్వాగతం వచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే BLA చేస్తున్నటువంటి దాడులు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ CPEC చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద చేస్తున్న దాడులు. నిజానికి పాకిస్తాన్ అసలు బలూచ్ లిబరేషన్ ఆర్మీని అరికట్టలేకపోతోంది. గత 6 నెలల్లో 700 మంది పాకిస్తాన్ సైనికులే చనిపోయారు. అసలు బలూచిస్తాన్లోని చాలా స్థావరాల నుంచి పాకిస్తానీ సైనికులు పారిపోతున్నారు, సరెండర్ చేస్తున్నారు, తాము బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సరెండర్ అవుతున్నారు. పాకిస్తాన్ చైనీస్ సిబ్బందిని ఎక్కడ కాపాడగలుగుతుంది? ముఖ్యంగా గ్వాదర్ లాంటి చోట, ఇటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో కాపాడటం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా పెద్ద అసంతృప్తి చైనాకి ఉంది. రెండవ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇటీవల పాకిస్తాన్ అమెరికా చంకనెక్కడానికి ప్రయత్నం చేస్తోంది. ఆసిమ్ మునీర్ ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి డిన్నర్కు వెళ్ళారు. డిన్నర్ చేస్తున్న ఫోటో ఒక్కటి కూడా ఇప్పటి వరకు జారీ కాలేదు. అయినప్పటికీ కూడా డిన్నరు మేము చేశాము అని చెప్తున్నారు. సరే, మొత్తానికి డొనాల్డ్ ట్రంప్తో ఏమి ఒప్పందం జరిగిందన్నటువంటి విషయము పాకిస్తాన్ బయట పెట్టడం లేదు. పర్యవసానంగా పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలిపైన చైనాలో అనుమానాలు నానాటికి పెరుగుతున్నాయి. రెండవది, బలూచిస్తాన్లో ఉన్నటువంటి రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాస్పెక్టింగ్ చేయటం, అంటే తవ్వకాలు చేయటము, వాటిని శుద్ధీకరించడం కోసము అమెరికా, కెనడాలకు చెందినటువంటి కంపెనీలకు పాకిస్తాన్ ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది. ఇదే పాకిస్తాన్ ప్రభుత్వం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట గ్వాదర్ ఎయిర్పోర్టును, మిగతా అనేక కీలకమైనటువంటి రోడ్లను చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట చైనాకి ఇచ్చింది. ఒకే సమయంలో చైనాకి కన్ను గీటి ఒకే సమయంలో పాకిస్తాన్ చంకను ఎక్కి ఏ రకంగా వ్యవహారం చేస్తావు? కాబట్టి ఈ పాకిస్తాన్ యొక్క 2 నాల్కల ధోరణి విషయంలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. వాంగీ ఈ మాటను చాలా స్పష్టంగా ఆసిమ్ మునీర్కి చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మామూలుగా ఇటువంటి విదేశాలకు చెందినటువంటి ప్రతినిధులు వస్తే మామూలుగా వార్తలు వస్తాయి, కానీ చైనీస్ కమ్యూనిస్టు పార్టీ యొక్క ముఖపత్రమైనటువంటి షిన్హువా పత్రిక, ఈ పత్రిక పాకిస్తాన్ని విమర్శిస్తూ, ఆసిమ్ మునీర్ని విమర్శిస్తూ, ఆసిమ్ మునీర్ యొక్క పర్యటన విషయంలో చాలా విమర్శతో కూడినటువంటి వ్యాసాలను ప్రచురించింది. దీని అర్థం ఏంటంటే, చైనీస్ ప్రభుత్వము, చైనీస్ పాలకులు షీ జిన్పింగ్ కావచ్చును, వాంగీ కావచ్చు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, చైనీస్ ఆర్మీ కావచ్చును, పాకిస్తాన్ విషయంలో అత్యంత అసంతృప్తితో ఉంది. కాబట్టి అలా చెడామడా తిట్టి పంపించారు. దాంతో పాకిస్తాన్ తన సన్నిహిత మిత్రుడు అనుకున్నటువంటి చైనా నుంచి చెడామడా తిట్లు పడేటప్పటికీ ఇవలవలా విలవిలా ఏడుస్తూ వాపసు వచ్చేసింది. ఒకే సమయంలో నరేంద్ర మోదీ మాల్దీవ్స్లో పొందుతున్నటువంటి గౌరవము, అదే సమయంలో చైనా దగ్గర పాకిస్తాన్ ఒక చందా వసూలు చేసుకునే వ్యక్తిలాగా వెళ్ళింది. పర్యవసానంగా వాంగీ షీ జిన్పింగ్ కలవనే లేదు. వాంగీ పెట్టాల్సినటువంటి 4 పెట్టి తిరిగి పంపించారు. పాకిస్తాన్కి ఘోర పరాభవమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.